ఇలాంటివన్నీ మిలిటరీ మ్యాన్ కి ఆఫ్టర్ ఆల్ రా. నా గుండె బలం చూసి ఎదుటివాడు తోక ముడుచుకొని పారిపోతాడురా. అది గుండు కాదురా, అదో పెద్ద కొండరా. ఏడ్చాలే పోరా. మనలో మనం గొడవలు పడ్డం కాదురా, అది ఎందుకు చూసావా అపర్ణ, దాన్ని ఏదో ఒకటి చేయాలి. దాన్ని ఏం చేయాలంటే దాన్ని ఇలా వంగోబెట్టి 2 కాళ్ళకి దూడక నాళ్ళేసి నాశనం చేసావు కదరా, ఇంకేదో చెప్తావు అనుకున్నాను. నన్నేం చేయాలని అంటున్నారు? రేపు కాలేజ్కి వస్తారు కదా, అక్కడ చూసుకుందాం. శంభు ఏం చేస్తున్నాడు, నేను వాడిని చూడాలి. నేను చూడటానికి అపర్ణ వచ్చింది. ఈ విషయం నీతో ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఇది చెప్పేంత చనువు నాకుందో లేదో తెలీదు. నువ్వేమంటున్నావు అపర్ణ? కొన్ని రోజులుగా నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి అనిపిస్తుంది. నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకప్పుడు పిరికివాడిలా ఉండే నువ్వు ఇప్పుడు వీరుడ్లా పోరాడుతున్నావు. ఎవరికోసం ఈ నాటకం? ఎందుకు ఈ మార్పు? మీ అమ్మ చెల్లి కోసమా లేక నీ కోసమా? నన్నడిగితే ఇక నువ్వు ఎవరిని నమ్మద్దు శంభు. మీ మీద ప్రేమ చూపించే వాళ్ళకి ద్రోహం చేయొద్దు, ఆప్యాయత చూపించే వాళ్ళని మోసం చేయొద్దు. ఇంటికి తిరిగి వెళ్ళు శంభు. మీ అమ్మకి మీ చెల్లెలకి నువ్వు తప్పకుండా కావాలి. నాకు నువ్వు కావాలి. ఆ పాత శంభు కావాలి. బామ్మా, కాయగూరలన్నీ తరగండి. అవేలంటే తనకి చాలా ఇష్టం. అమ్మా, ఈరోజు స్ట్రైక్ అని పేపర్లో రాశారు. అయినా క్లాస్ మానకూడదు. వెళ్ళడంలో ఏమిటి కష్టం? బస్లో ఒక్కదాన్ని వెళ్ళాలి. నువ్వు రా. నువ్వు వెళ్ళరమ్మా, నేను తర్వాత వస్తాను. అవును, తను నీతో ఏం చెప్పింది? ఎవరమ్మా? అపర్ణే. శంభు అని నేను తీసుకొస్తానని చెప్పింది. అయితే నువ్వు వెళ్ళిరా. అమ్మా, నువ్వు రామ్మా. నేను వాడిని తిట్టాను. వాడెందుకు ఆ విధంగా ప్రవర్తించాలి? నాకు తెలుసు. వాడిక్కడి నుంచి వెళ్ళాక కడుపు నిండా భోంచేసుండడు. నువ్వు ఏడవడం మొదలు పెట్టావా? నేను వెళ్ళొస్తాను. నేనొకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఏమిటే? అన్నయ్య మీద చూపించే ప్రేమ కొంచెమైనా నా మీద చూపిస్తున్నావా? శాంతి, మాటలాపి ముందు వెళ్ళిరా. నీ ముద్దుల కూతురు, నేను వెళ్ళొస్తాను. శంభు, ఇదిగో వస్తున్నాను. ఇంకా రెడీ అవ్వలేదా? మీ ఇంటికే కదా వెళ్తున్నావు, త్వరగా రా. చాలా స్మార్ట్ గా ఉన్నావు. 10 గంటల లోపు నిన్ను తీసుకొస్తానని నేను మాట ఇచ్చాను. త్వరగా రా. ఏ ఆకు, ఒక చిన్న డౌట్. తల్లి కొడుకు దగ్గరైపోతే నన్ను మర్చిపోతారా? అలా జరగదని నేను ఖచ్చితంగా చెప్పలేను. అలా ఏదైనా అనుకుంటే జరగదు. నేను శంభును వదిలిపెడితే కదా. ఏమ్మా, ఇక్కడేం చేస్తున్నావు? అది నేను ఇతన్ని ఇవాళ క్లాస్ లేదు, స్ట్రైక్ కదా. రై, అమ్మాయిని ఇంట్లో డ్రాప్ చేయి. వెళ్ళు. నువ్వు బండెక్కు. ఇవాళ నువ్వు కాలేజీకి వెళ్ళదా? లేదు. అయితే విషయం ఏది నీకు తెలియదు. ఈ రాష్ట్రంలో ఇంతవరకు చూడని విద్యార్థుల ఉద్యమాన్ని నువ్వు చూడబోతున్నావు. గుంటూరు, విజయవాడలో విద్యార్థుల ధర్నాను ఆపడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. 20 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. చివరికి చదువును కూడా వ్యాపారం చేసేశారు. తీసుకున్న అప్పు తీర్చలేక రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా చదువు కోసం తీసుకున్న అప్పుని తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు విద్యార్థులు.
విద్యార్థుల ఉద్యమాన్ని ఆపడానికి లాఠీచార్జ్ చేస్తే మనం దాన్ని ఖండించాలి. ఈ పోరాటం కోసం రక్తం చిందిస్తున్న విద్యార్థులకి మనం అండగా ఉండాలి. ఈ విషయంలో నువ్వు నాకు సపోర్ట్గా ఉండాలి. ఏంటి శంభు ఏదో ఆలోచిస్తున్నావు? అది నేను అమ్మని చూడడానికి ఇంటికి వెళ్ళాలి, ఎదురు చూస్తూ ఉంటుంది. ఓ నిజమే కదా. ఒకే సమయంలో రెండు పనులు మనకొస్తే అందులో ఏది ముఖ్యమో అదే చేయాలి. ఒక మనిషికి ప్రేమానురాగాల కంటే బాధ్యతే ముఖ్యం. ఎవరికి ద్రోహం చేయకుండా ఉంటే అదే అహింస. కానీ ఆ అహింస వల్ల ఎవరికీ లాభం లేదు. మనం చేసే ప్రతి పని కూడా మిగతా వాళ్ళకు ఉపయోగపడాలి. ఇప్పుడు ఏం చేయాలనేది నువ్వే నిర్ణయించాలి. రే, ఏంట్రా ప్రాబ్లం? పోలీసులు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి చితకబాతున్నారా? అలాగా? అవునరా, వాళ్ళు చేసిన దాన్ని ప్రతీకారం తీర్చుకోవాలి. రండ్రా, పోలీస్ జులుం నశించాలి. సరే మా పార్టీని ఎవరు విడగొట్టలేరు. పార్టీ మీటింగ్ ఉంది, మళ్ళీ కలుద్దాం. చిన్న పిల్లకాయల్నే ఎవరు పట్టించుకోకపోతే ఏడుస్తారు. అట్నే మనం కూడా ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోతే జనం బాధపడతారు. ప్రవీణ్ చెప్పింది